హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నానండి బాబు. మామిడికాయ పులిహోర పెట్టుకుని మళ్ళీ వచ్చేసానండి. మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి, ఒక షేర్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముందండి బాబు, కావాల్సినవి అన్నీ ఒకటిగా తీసేసుకున్నాం కదండి. ఇంకా మామిడికాయ పులిహోర చేసేసుకోవడానికి రెడీ అయిపోదాం వచ్చండి. ఏంట్రా బాబు, ఈ మామిడికాయలు దొరకట్లేదా అని అనుకుంటున్నారండి. పునాస మామిడండి బాబు, మా చెట్టుకి కాసిందానండి. మామిడికాయ పులిహోర చేసేద్దాం, అసలే చల్లగా ఉంది, అంత మాటలు ఎవడు చేస్తాడరా బాబు అంటే అన్ని రకాలుగా అనేసండి ఈ విధంగా చేసేసానండి. అయ్యి బాబు, 10 నిమిషాల్లో అయితే తేలిపోయింది కానండి. ఎంత హాయిగా ఉందండి ప్రాణం అయితే. ఇంకేముందండి బాబు, పోపులన్నీ వేపేసుకున్నాక చిటికెడు పసుపు వేసేసుకొని కూడా వేపేసుకోనండి అన్నం వండేసి రెడీగా పెట్టానండి. ఎందుకంటే పోపులు వేసేద్దామనేసండి పోపు కూడా వేసేసండి. శుభ్రం కలిపేసిన తర్వాత అండి మనం మామిడికాయ గుజ్జు ఉందో చూసారా, ఆ గుజ్జు కూడా వేసేసుకొని శుభ్రం కలిపేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు తింటేనే. అయ్యి బాబాయ్, గర్భిణీ స్త్రీలకి అయితే ఊరించి మరీ తిన్నట్టు అనిపిస్తుందండి. చిన్నపిల్లలను అయితే బాధ పెట్టి మరీ తినేసానేమో అన్నంత